చెప్పే టాపిక్ ఏంటంటే టాస్క్ ఈ సిరీస్లో రెండవది R2. ఈ R2 అనగా ఈ R2 అనేది దీని నేమ్ ఏంటంటే జనరల్ పర్పస్ కమ్ శానిటైజర్. R2 కూడా జనరల్ పర్పస్ అండ్ శానిటైజర్ కూడా అనొచ్చు. ఓకే, R2 అనేది దీని యొక్క కలర్ తెలుసుకున్నాం. దీని యొక్క కలర్ అనేది పచ్చ రంగులో ఉంటుంది, లేత పచ్చ రంగులో ఉంటుంది. లేత పచ్చ అంటే మరీ అంత లేత పచ్చగా ఉండదు, బట్ లైట్ గ్రీన్లో ఉంటుంది. R2 అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే దీని యొక్క యూజ్ ఏంటి. ఇది యాక్చువల్గా మన కామన్ ఏరియాస్ అండ్ కామన్ ఐటమ్స్ కానీ కామన్ ప్లేసెస్లో మనం దీన్ని యూజ్ చేయవచ్చు. కామన్ ప్లేస్ అయినటువంటి రిసెప్షన్ టేబుల్స్ కానీ ఫ్రేమ్స్ కానీ మన దగ్గర ఆఫీస్లో ఉన్నటువంటి టెలిఫోన్స్ కానీ సో అన్నిట్లో కూడా R2 అనేది యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఫ్లోర్స్ కానీ సో అన్నిట్లో కూడా R2 అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు R2 యొక్క డైల్యూషన్ పరిమాణం వాటర్లో ఎంత కలపాలి అనేది మనకు తెలుసుకున్నాం. సో R2 యొక్క డైల్యూషన్ వచ్చేసి 1 లీటర్ వాటర్లో సేమ్ 20 to 30 ml అనేది మనం కలుపుకోవాలండి. 1 లీటర్ వాటర్లో 20 to 30 ml అనేది కలుపుకోవాలి. అలాగే మనకి హెవీగా కావాలనుకుంటే 40 to 50 ml, మనకి హెవీగా కావాలనుకుంటే 40 to 50 ml కలుపుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎలా యూజ్ చేయాలి? యాక్చువల్గా R2 అనేది ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటి, R2 అంటే ఏంటి, దాని యొక్క డైల్యూషన్, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఇప్పుడు వచ్చేసి ఎలా యూజ్ చేస్తారు. సేమ్ అండి, మన దగ్గర ఉన్నటువంటి బ్లూ క్లాత్ అయితే బ్లూ క్లాత్, మైక్రో ఫైబర్ క్లాత్ మీద R2 డైల్యూషన్ చేసినటువంటి R2 అనేది క్లాత్ మీద 1 or 2 times స్ప్రే చేయాలి. స్ప్రే చేశాక స్ప్రే చేసేటువంటి క్లాత్ని మనం ఏదైతే వస్తువు ఉంటుందో, ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి, ఆ కంప్యూటర్పై మనం అప్లై చేసుకోవాలి. ఏ వస్తువు అయితే ఆ వస్తువు, ఇది ఉంటే ఇది, ఏది ఉంటుంది మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని క్లాత్తో బఫ్ చేసుకుంటే క్లీనింగ్ అయిపోవాలి. ఫ్లోర్ క్లీనింగ్ అంటే మీకు ఎట్లని తెలిసింది. బకెట్ తీసుకొని బకెట్లో వాటర్ తీసుకోవాలి. వాటర్కి ఎంత వాటర్ అయితే ఉంటుందో, ఎన్ని లీటర్ అయితే వాటర్ ఉంటుందో అన్ని లీటర్ యొక్క క్వాంటిటీ పరిమాణం కలిగినటువంటి R2 కెమికల్ అందరూ వేసి మనం ఫ్లోర్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ R2లో ఎటువంటి డౌట్ ఉన్నా, ఇంకా ఏదైనా సమాచారం చెప్పవలసి ఉన్నా, నేను మర్చిపోయినా, లేకపోతే ఇంకా ఏదైనా మీకు అనుమానం ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.